హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇండియాలో ఉన్నది ఒక్కడే మగాడ. వన్స్ అగైన్, ఇండియాలో ఉన్నది ఒక్కడే మగాడ. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ఇండియాలో ఉన్నది ఒక్కడే మగాడ. అతని పేరే కే పాల. నేనైతే అవునంటున్నా. మోడీ చపాన్నించక ఛాతి, ఓర్రుకువాదియా పాప. ఉక్రెయిన్ మధ్యలో గొడవ జరుగుతుంటే ఇండియన్స్ ఫ్లాగులు పెట్టుకొని నడిపించిన గొప్ప వ్యక్తి. అబ్బో, ఆయన విజిలేస్తే ఏదో అవుతాయి, ఆయన నడిచొస్తే అబ్బో క్రెయిన్లు ఓ షూటింగ్ల మీద షూటింగ్లు చేస్తాయి. బ్రాండెడ్ షర్ట్, బ్రాండెడ్ పెన్ను, బ్రాండెడ్ స్పెట్స్, బ్రాండెడ్ షూ అన్ని వేసుకుంటున్నటువంటి ఇండియన్ ప్రధాని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏం చేశారు? యెమెన్ లో నిమిషా ప్రియా అని ఒక ఇండియన్ ని మరణ శిక్ష విధించి ఇబ్బంది పెడుతూ ఉంటే దాని గురించి మాట్లాడారా? అంటే ఇండియన్స్ ప్రాణాలు కాదా? అక్కడ జరిగిన అన్యాయం ఎవరికి తెలియదా? నిమిషా ప్రియ మనిషి కాదా? బ్రతికే హక్కు లేదా? గవర్నమెంట్లు దాని గురించి మాట్లాడితే కాంపెన్సేషన్ పే చేయాలి. కాబట్టి సుప్రీంకోర్టులో వాదించిన లాయర్లు కూడా చివరికి మనం ఏం చేయలేమని ఇండియాలో చేతులు ఎత్తేశారు. కే పాల్ గారికి ఈ విషయం జూలై 10వ తారీఖు తెలిసింది. తన్ను ఉరితీయబోతూ ఉన్నారని. ఆయన 12వ తారీఖు వెళ్ళాడు యెమెన్ ప్రధానమంత్రి తోటి, అదే విధంగా ఫ్యామిలీ తోటి మాట్లాడి సంధి చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తానని చెప్పి ఊరిని పోస్ట్ పోన్ చేసి, ఇంత చేస్తే నేషనల్ మీడియా, ఇంగ్లీష్ మీడియా, సో కాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం ఏం చేశారు? ఇదేదో ఎవరు ఆపారు, ఎవరు ఆ వ్యక్తి, మోడీ ఇన్వాల్వ్ అయ్యాడా, జైశంకర్ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇన్వాల్వ్ అయ్యాడా, లేదంటే ఇంకొకల్లా అని సొల్లు కబుర్లు మీడియా మొత్తం ప్రశ్నించారు. కానీ అక్కడ అడ్డంగా నిలబడ్డ వ్యక్తి కేఏ పాల్ గురించి ఏ ఒక్కడు కూడా ఏ మీడియాలో కూడా మాట్లాడలేదు. అంటే ఎంత దయనీయమైన స్థితిలో ఇండియన్ గవర్నమెంట్ ఉందో అర్థం చేసుకోండి. అక్కడ పోతుంది ఇండియన్ నర్సు ప్రాణాలు, ఇండియన్ సిటిజన్ ప్రాణాలు. ఏమనంటే అక్కడ మాకు ఎంబసీ లేదు, ఆమెతో మాకు సరైన సంబంధాలు లేవు. మరి ఏం చేయడానికి దేశాలు పట్టుకుని తిరిగాడు ప్రధానమంత్రి మోడీ? పిఎం మోడీ ఏం పీకడానికి దేశాలు పట్టుకుని తిరిగాడు? చెప్పండి. యెమెన్ లో సత్సంబంధాలు లేవు, అక్కడ ఎంబసీ లేదు, మాట్లాడటానికి లేదు. గవర్నమెంట్ నుంచి ఒక ఫోను వచ్చిన కాంపెన్సేషన్ చేయలేరా ప్రాణం కాపాడటానికి? ఇవ్వరు. ఎందుకంటే మనం వార్లో ఉంచి నడిపించామనుకోండి, వాడు పాప అని యాడ్లు చేసుకోవచ్చు. అది ఎర్రి పప్పల మొత్తం చూసి మోడీ వాడుకువాదియా అంటే వారు ఆపేశాడంట. మరి ఇప్పుడు వెళ్ళమని వారు ఇజ్రాయెల్ది ఆ కంట్రీస్ వారు ఆపమని చెప్పు, ఆపుతాడా? ఈయన మాట ఎవడన్నా నమ్ముతాడా? కానీ అక్కడ ఒక సింగిల్ ప్రాణం కోసం, ఒకే ఒక్క ప్రాణం కోసం ఇండియా నుంచి యెమెన్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ తో మాట్లాడి, ఎవరైతే తప్పకుండా ఆమెకి మరణ శిక్ష వేయాలి అని అడ్డంగా కూర్చున్న ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారం రోజులు టైం తీసుకొని, మీకు ఇస్తాన్న డబ్బు నేను ఇస్తానమ్మా అని ఒప్పించి ఆ ప్రాణాన్ని కాపాడి ఇండియాకి తీసుకొస్తుంటే ఈ చెత్తాన కొడుకులు, సో కాల్డ్ ఎల్లో మీడియా గాళ్ళు, పచ్చ మీడియా గాళ్ళు, సో కాల్డ్ ఆ మోడీ కమ్ముడు పైన కుక్క మీడియాల గాళ్ళు ఏం చేశారు? నిమిషా ప్రియ జూలై 16ని ఉరి తీయబడుతుందని అందరూ విన్నారు. కోట్ల మంది ప్రార్థించారు. దేవుడు మీ ప్రార్థనలు విని ఆవిడ ఉరి తీయకుండా కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేశారు, పొడిగించారు సమయాన్ని. ఈ లోపుని ఎంత కన్ఫ్యూజన్ అంటే, ఇది ఎవరు పొడిగించారు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, రకరకాలుగా కొన్ని మీడియాల ద్వారా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంగ్లీష్లో వచ్చిన మీడియాని చూసి ఎవరైతే చంపబడ్డారో ఆ మహదీ బ్రదర్ ఇప్పుడు మాకు 10 కోట్లు కాదు
100 కోట్లు ఇచ్చినా మేము తీసుకోము, నిమిషా ప్రియను ఉరే తీయాలి అని ఆయన మెసేజ్ బయటకు వచ్చింది. చాలా విచారం. అందరూ ఫెయిల్ అయిపోయారు. ఎవరు కూడా నిమిషా ప్రియ ఉరి నుంచి తప్పించలేకపోయారని జూలై 10ని నేను విన్న తర్వాత లెటర్ రాసి ఆ యెమెన్ ప్రెసిడెంట్ 12ని ఫీల్డ్లో దిగిపోయి 4 రోజులుగా రాత్రి పగలు కష్టపడి నాకున్న సోర్సెస్ అన్నిటిని వాడి ఎవరైతే నిమిషా ప్రియ ప్రిజన్ సానాలో ఉన్న హూతీ లీడర్స్ తో మాట్లాడి చివరికి 1 వారం రోజులు టైం ఇవ్వండి పాపం అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు టైం ఇచ్చారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా టైం ఇచ్చారు. ఎందుకంటే ఫ్యామిలీని రిప్రజెంట్ చేసిన రవిచంద్ర ఆ లాయర్ కూడా 15 లక్షలే ఇచ్చారు. 40 లక్షలు అడిగితే ఫ్యామిలీ మెంబర్ కి $3 లక్షల ఇస్తాను, 1 కోటి 2 కోట్లు 8 కోట్లు 11 కోట్లు అని చెప్పి ఈ రోజుకి 11 రూపాయలు ఇవ్వలేదు. ఆ ముస్లిం లీడర్ కేరళ ఆయన అబూబకర్ అట గ్రాండ్ ముఫ్తీ ఆయన ప్రామిస్ చేశారు, ట్వీట్లు చేస్తున్నారు. మోదీ గవర్నమెంట్ జూలై 14ని మేము ఏమీ చేయలేమని చేతులేస్తారు సుప్రీం కోర్టులో. ఆ గవర్నమెంట్ లీడరే ఆర్గ్యూ చేసి, అలాంటి సమయంలో దేవుడు నన్ను దించి ఈ ప్రాణానికి రిస్క్ తీసుకొని నేను చేస్తే ఇప్పుడు మరలా కన్ఫ్యూజ్ చేస్తే అందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అందుకనే ఇప్పుడు మరలా నిమిషా ప్రియాని రక్షించాలి అంటే నేను గవర్నమెంట్ మీరు ఇచ్చిన ఒకటే, ఎన్జిఓలు మీరు డబ్బులు రైజ్ చేశారు, మీరు ఇచ్చిన ఒకటి $1 మిలియన్ ఇవ్వండి చాలు అని అంటే తిరిగి వారు రూపాయి ఇవ్వలేదు సరికదా, అందరినీ అప్సెట్ చేసేసారు. ఈ ఇంగ్లీష్ మీడియా వాళ్ళు, అది నేషనల్ అవ్వచ్చు, కొంతమంది ఇంటర్నేషనల్ అవ్వచ్చు, ఇప్పుడు అందరూ కన్ఫ్యూజ్ అయిపోయి కన్ఫ్యూజ్ చేసి ఇప్పుడు నిమిషా ప్రియ మరలా ఉరి తీయబడుతుందని న్యూస్. కనుక నేను ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే హంబుల్ గా ఇమీడియట్ గా డాక్టర్ కేఏ పాల్ మిషన్ ను మేము మద్దతు ఇస్తున్నాము అని ఒక ట్వీట్ చేయండి. మీరు చెయ్యరు అంటే కనీసం మీ జయశంకర్ ఫారెన్ మినిస్టర్ ద్వారా చేయించండి. 24 గంటల్లో మీరు చేయకపోతే నేను కూడా ఈ మిషన్ ని వదిలేసి నా పనిలోకి నేను వెళ్ళిపోతాను. అప్పుడు నిమిషా ప్రియాకి ఉరి తీయబడితే మీరందరూ బాధ్యతలు అవుతారు, నేను తప్ప. లేదా నేనే చెయ్యాలి అంటే ఒక్క ట్వీట్, 1 word, వి సపోర్ట్ డాక్టర్ కేఏ పాల్స్ మిషన్ అంటే అప్పుడు నా సోర్సెస్ అన్ని ఎవరైతే ఒప్పుకున్నారో, ఎవరి ద్వారా అయితే ఉరి తీయకుండా ఒక 7 రోజుల సమయం పోస్ట్ పోన్ చేయించామో గడువు తీసుకొని మరలా నేను ఇన్వాల్వ్ అవి నిమిషా ప్రియను విడుదల చేసి ఇండియా తీసుకొచ్చి మీకు అప్పచెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో ప్రతి మీడియా వారు, ప్రధానమంత్రిని రీచ్ అయినంత వరకు, ఫారెన్ మినిస్టర్ రీచ్ అయినంత వరకు, కుటుంబాలను రీచ్ అయినంత వరకు, ప్రార్థన చేసేవారందరూ మరలా నిమిషా ప్రియ బ్రతికుండాలని ప్రార్థించేవారు విన్నంత వరకు వైరల్ చేయండి, రిలీజ్ చేయండి. నిమిషా ప్రియని ప్రాణాన్ని కాపాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మోడీ తీసుకొస్తున్నట్టు, జయశంకర్ తీసుకొస్తున్నట్టు అసలు కేఏ పాల్ అనే పేరు ఎక్కడా తేకుండా ఏంద్రా మీరు అడుక్కు తింటున్నారా? ఎదవనా బతుకులు బ్రతుకులేనా? ఒక్క బతుకులు రా, ఒక్క ప్రాణం రా. ఒక్క ప్రాణం కోసం కేఏ పాల్ ఇప్పుడు పడుతున్న తపని చూస్తుంటే సామాన్యుని నాకే కేఏ పాల్ కాలికి దండం పెట్టాలనిపిస్తుంది. ఇక్కడ నుంచి అమెన్ కంట్రీ వెళ్ళి అక్కడ ప్రభుత్వాలతో మాట్లాడి, అక్కడ కుటుంబంతో మాట్లాడి ఆవిడ ప్రాణాలు రక్షించాలని నేను చూస్తూ ఉంటే ఇక్కడ చెత్త మీడియా, అడుక్కు తినే మీడియా, అడ్డంగా నిలబడ్డ ఒక వ్యక్తికి, ఒక ప్రాణం పోకుండా కాపాడుతున్న వ్యక్తికి కనీసం మద్దతు ఇవ్వలేదంటే ఒక అమ్మకి అబ్బకి పుట్టిన ఏ నా కొడుకు ఇలా చేయడు. ఒక అమ్మకి అబ్బకి పుట్టిన ఏ నా కొడుకు ఇలా చేయడు. ఏమని అనుకోండి, బూతులు వస్తాయి, బొక్క ఏం పీకేది కానీ మీరు చేయకపోతే చెప్పండి. ఇండియాలో ఉన్న అందరూ కలిసి కేఏ పాల్ ఒక మాట చెప్తే ఎంత డబ్బు కావాలో అంత రూపాయి పోగేసి పాల్ గారికి పంపిస్తాం.
ఆయన ఒక ప్రాణం కోసం వెళ్ళాడు, అది గొప్ప. మీకు కావాల్సిందేంటి? పేరు, ప్రఖ్యాతులు, డబ్బు, అవి కావాలి. కేఏ పాల్కి ఏం అవసరం లేదేమో అనిపిస్తుంది. నేను నా జీవితంలో ఒక ప్రాణం కోసం వేరే కంట్రీ వెళ్ళి కుటుంబాలతో, గవర్నమెంట్తో మాట్లాడి తను రక్షించి తీసుకురావడానికి అహర్నిశలో అక్కడే ఉండి పాటుపడుతున్న ఒక లీడర్ని ఫస్ట్ టైం చూస్తున్నా. ఇండియాలో ఉన్న రియల్ లీడర్ కేఏ పాల్ అంటానికి నేను నా మనస, వాచ, కర్మన రెడీగా ఉంది. ఒక అమ్మ తన బిడ్డ కోసం ఎదురు చూస్తుంది. అక్కడ తనకు ఒక బాబున్నాడు. ఒక కుటుంబం అంతా వాళ్ళ కూతురు, వాళ్ళ భార్య వస్తుందని ఎదురు చూస్తుంది. కానీ బ్రాండెడ్ షూట్లు, బ్రాండెడ్ పెన్నులు, బ్రాండెడ్ గ్లాసెస్ పెట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చే సోప్ కాల్డ్ చెత్త నాయలు గలమంతో దేశాన్ని పాలిస్తూ కనీసం ఒక ప్రాణం విలువ కూడా వాళ్ళకి తెలియదు. అయినా ఏం తెలుస్తుందిలే, గోద్రాలలో కొంత వందల మందిని చంపేశారు. పుల్వామా అటాక్లో కొన్ని వందల మంది చచ్చిపోయారు. వాళ్ళ కుటుంబాల మొత్తం చచ్చిపోయినట్టే కదా. మన బ్రెయిన్కి పట్టావు. ఎవడైనా దేశంగా మంచి పి చేస్తానంటే వాడిని తట్టుకునేది. కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరు నా కొడుకులంతా ఉన్నారు. అదాని అని, అంబానీ అని కోట్లు. వాళ్ళ కట్టిన బ్రిడ్జిలన్నీ కూలిపోతుంటే కల్లారా చూస్తూ ఉన్నాం. స్మార్ట్ మీటర్లను పెట్టి మా జీవితాలను నేను నరికేస్తా, తాకట్టు పెట్టమంటే ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ఒక ప్రాణం నిమిష అనే ఒక నర్సు 8 సంవత్సరాల్లో జైలును మగ్గి చివరి నిమిషంలో బ్రతుకుతా అనే ఆశ తనకు కలిగితే, దాన్ని కలిగించిన వ్యక్తి అక్కడే ఉండి తన వెంటుండి నడుస్తూ ఉంటే, కనీసం ఆయన గురించి చెప్పలేని ఈ సోకాళ్ళ చెత్త మీడియా గురించి మాట్లాడాలంటే నాకు అసహ్యం వేస్తుంది. ఇండియాలో ఉన్న క్రైస్తవులు, మన ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు కూడా కేఏ పాల్ చేసిన పోరాటం అంతా ఇంత కాదు. ఇప్పుడు నిమిష అనే అమ్మాయి అక్కడ ప్రాణాలు, కుటుంబం మొత్తం ఎదురు చూస్తుందని అక్కడికి వెళ్ళి ఆయన పోరాడుతుంటే ఆయన పేరు కూడా కొట్టేయడానికి ఒక్క నాయలు మొత్తం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ అంత చీప ప్రాణం అంటే? ఒక వ్యక్తి అక్కడ స్ట్రగుల్ అవుతున్నాడు, కొద్దిగా చేయొత్తిస్తే ఒక్క మెసేజ్ పెట్టమంటున్నాడు, వి సపోర్ట్ కేఏ పాల్ అని. ఒక ప్రాణం విలువ, ఒక చిన్న మెసేజ్, అది కూడా పెట్టలేరా? దేశంలో ఉన్న ప్రజలందరికీ, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఒకటే, మనమంతా కేఏ పాల్ వైపు నిలబడి ఉండాలి. ఆ ప్రాణాన్ని రక్షించి తీసుకొచ్చే వరకు మనం కేఏ పాల్ గారి వైపే ఉండాలి. పాల్ గారికి నాకు ఒక చిన్న విజ్ఞప్తి సార్, ప్రభుత్వాలు మీకు సపోర్ట్ చేసినా చేయకపోయినా, జయశంకర్ అనేవాడు మీకు మెసేజ్ పెట్టినా పెట్టకపోయినా, మోడీ మీతో ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు, తల్లి బిడ్డలున్న ప్రతి ఒక్కరు, అమ్మ ఉన్న ప్రతి ఒక్కరు నిమిష ప్రాణాన్ని రక్షించి ఇండియాకి తీసుకురమ్మని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి మిమ్మల్ని మేము నమ్ముతూ ఉన్నాం. ఆవిడని రక్షించి ఇండియాకి తీసుకురండి. మీకు ఎంత సపోర్ట్ కావాలని ఇవ్వడానికి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మానవత్వం ఉన్న మనుషులంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీ న్యూస్ వచ్చినా రాకపోయినా, కావాలంటే డబ్బులు కట్టైనా మీ వీడియోస్ మేము ప్రమోట్ చేస్తాం. దయచేసి ఆ ప్రాణాన్ని రక్షించి తీసుకురండి. మీలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్కి, దేశానికి చాలా అవసరం. మీరు పంతాలకు పోయి అమ్మాయిని అక్కడ వదిలేసి వస్తే జీవితాంతం మీరు బాధపడాల్సి వస్తుంది. దిస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఎవరైతే బిడ్డలున్న తల్లులైనా కావచ్చు, చెల్లెలున్న అన్నలైనా కావచ్చు, అమ్మలున్న కొడుకులైనా కావచ్చు, కూతుర్లైనా కావచ్చు, ఒక ప్రాణం నిమిష, తన ఫ్యామిలీ ఉంది ఇక్కడ, చాలా బాధలకు గురైంది. ఇండియా రావడం కోసం తన చివరికి తన్ని శారీరకంగా, మానసికంగా హింసిస్తున్న ఒక వ్యక్తిని తప్పించి రావాలనుకుంది. కానీ అది కూడా జరగలేదు. ఇప్పుడు వస్తుందని తనలో ఆశలు కలిగిన తర్వాత కూడా ఇలా మధ్యలో వదిలేస్తే కరెక్ట్ కాదు. దయచేసి కేఏ పాల్ గారు మన దగ్గర నుంచి ఏమైనా ఫండ్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తే, మీకు తోచినంత ఏ అకౌంట్ చెప్తే ఆ అకౌంట్కి ఆలోచించకుండా కొట్టేసేయండి. నేనైతే రెడీగా ఉన్నా. పాల్ గారు మీరు అడగండి, మేము రెడీ. చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,
రెస్పాండ్ అవ్వండి సార్. పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వండి. గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో రైతులే కాదు సార్, పక్క రాష్ట్రంలో నిమిషాది కూడా ప్రాణమే. రెస్పాండ్ అవ్వండి. కాకపోయినా పర్లా, దీనికి లెక్కలు ఎలా తేల్చాలో మాకు బాగా తెలుసు. ఒకే ఒక మగాడు ఒక ప్రాణం కోసం అమన్ లో పోరాడుతూ ఉన్నాడు. ఈజ్ నన్ అదర్ దాన్ K. Pal. Hats off to you, sir. Please bring Nimisha Patel to India. Thank you for watching this video. Murali signing off. Thank you so much.